ప్రముఖ నటిపై లైంగిక దాడి కేసులో మలయాళ సూపర్ స్టార్ దిలీప్ కి భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసుని న్యాయస్థానం కొట్టివేసింది, నిర్దోషిగా ప్రకటించింది. ఇదే కేసులో మరో 6 మందిని దోషులుగా తేల్చారు. ఈ లైంగిక దాడి కేసులో వీరితో పాటు మరో 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ మేరకు ఎర్నాకులం డిస్ట్రిక్ట్ అండ్ ప్రధాన సెషన్స్ న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ హనీ ఎం వర్గీస్ కొద్దిసేపటి కిందటే తీర్పునిచ్చారు. 2017 నాటి కేసు ఇది. ఓ ప్రముఖ మలయాళ నటిపై లైంగిక దాడి చోటు చేసుకుంది. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం రేపింది. 2017 ఫిబ్రవరి 17న కొచ్చిలోని ఆ నటిని ఆమె కారులోనే అపహరించారు. రాత్రి వేళ సిటీ మొత్తం కారులో తిప్పుతూ దాదాపు 2 గంటల పాటు లైంగిక దాడి చేశారు. ఈ ఘటన వెనుక దిలీప్ ప్రమేయం ఉందనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. మనస్పర్ధల కారణంగా ఆమెపై లైంగిక దాడి చేయించాడంటూ వార్తలు కూడా వచ్చాయి. ఆయనపై ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు. అప్పట్లో దిలీప్ అరెస్టు కూడా అయ్యారు. అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో దిలీప్ A8 గా ఉన్నారు. తాజాగా ఆయనపై ఉన్న కేసుని ఎర్నాకులం కోర్టు కొట్టివేసింది. దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఈ తీర్పు వెలువడింది. ఈ కేసులో పల్సర్ సునీ, మార్టిన్ యాంటోనీ, మణికందన్ బి, విజేష్ విపి, సలీం హెచ్, ప్రదీప్, చార్లీ థామస్, శానిల్ కుమార్, మేస్త్రి శానిల్, షరత్తో సహా 10 మంది నిందితులు ఈ కేసులో విచారణని ఎదుర్కొన్నారు. వీరందరిపైన నేరపూరిత కుట్ర, కిడ్నాప్, లైంగిక దాడి, సామూహిక అత్యాచారం, సాక్ష్యాల్ని ధ్వంసం చేయడం వంటి అనేక సెక్షన్స్ తో పాటు ఐటీ యాక్ట్ నిబంధనల కేసులు కూడా నమోదయ్యాయి. సాక్ష్యాల్ని ధ్వంసం చేసినందుకు దిలీప్ పై అదనంగా మరో కేసు కూడా ఫైల్ అయింది. ఏప్రిల్ 2017లో మొదటి ఛార్జ్షీట్ ని దాఖలు చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు పల్సర్ సునీ జైలు నుంచి దిలీప్ కి లేఖ పంపినట్టు దర్యాప్తుదారులు ఆరోపించిన తర్వాత అదే సంవత్సరం జులైలో ఆయన్ని అరెస్ట్ చేశారు. అనంతరం అక్టోబర్ 2017లో ఆయనకి బెయిల్ మంజూరైంది. తర్వాత 2017లో ఒక అనుబంధ ఛార్జ్షీట్ దాఖలైంది. ఈ లైంగిక దాడికి సంబంధించిన కొన్ని వీడియోలు దిలీప్ వద్ద ఉన్నాయని 2021లో నిర్మాత బాలచంద్ర కుమార్ ఆరోపించారు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. 2022లో కోర్టు కస్టడీలోని మెమరీ కార్డ్ ని అక్రమంగా యాక్సెస్ చేశారనే ఆరోపణలు రావడంతో హైకోర్టు నిజానిజాల్ని నిర్ధారించడానికి, లైంగిక సంబంధిత సాక్ష్యాల్ని పర్యవేక్షించడానికి కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. విచారణ సమయంలో మొత్తం 261 మంది సాక్షుల్ని పరిశీలించారు. వీరిలో సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులతో పాటు చాలా మంది కోర్టులో తమ వాంగ్మూలాల్ని ఇచ్చారు. దర్యాప్తు అధికారిని 109 రోజుల పాటు విచారించారు కూడా. కోర్టు 834 డాక్యుమెంట్స్ ని ఆమోదించడంతో పాటు 2 డిఫెన్స్ సాక్షుల వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసింది. మాజీ ఎమ్మెల్యే పిటి థామస్, బాలచంద్ర కుమార్ విచారణ సమయంలో మరణించారు.